వృశ్చిక రాశి వారికి జూన్ 29 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున ఈ వ్యక్తులు మీపై పగబట్టారు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకుందామండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ వ్యక్తుల వలనే కొంచెం మీ మనసు అనేది గాయపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా అధైర్యపడొద్దండి. ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు వెళుతూ ఉండేటువంటి మనస్తత్వం మీది. మీరు చాలా తెలివిగాను అలాగే అందంగాను కూడా ఉంటారండి. ఈ రాశిలో పుట్టినటువంటి వారిపై బుధుడు గరిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే వీరిలో ఉండేటువంటి అద్భుత లక్షణం ఏమిటంటే ఏదైనా ఒక పనిని అనుకుంటే చక్కగా పూర్తి చేస్తారు. సాంప్రదాయకవాద ఆలోచనలతో కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల యందు మక్కువ కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మరైతే ఇంతకు వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది, రేపు వీరికి ఎటువంటి శుభ అశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రాశి ఫలితాలు రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయంటే మీకు అంతా కూడా రేపు అనుకూలంగానే ఉంటుంది. శుభ ఫలితాలను తప్పకుండా మీరు తెచ్చిపెట్టే రోజుగా చెప్పుకోవచ్చండి. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని చూస్తారు. కుటుంబ సమస్యలు కూడా ఏదైనా కానీ కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే పెద్దల వల్ల కావచ్చు, లేకుంటే పిల్లల వల్ల కావచ్చు, ఏదైనా పొరపాటు కానీ ఏదైనా ఒక సమస్య వల్ల మీకే ఏదైనా తెలియనటువంటి సమస్య ఏర్పడి చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు అసలు ఒక కొలిక్కి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి వారు, ఈ రాశికి చెందిన వారు చాలా చక్కగా కుటుంబ సమస్యల నుండి మీరు ఒక మంచి పరిష్కారం దొరకడం వల్ల అందరూ కూడా దగ్గరవుతారని చెప్పుకోవచ్చండి. ఆధ్యాత్మిక పూర్వాభివృద్ధి కలుగుతుంది. మంచి ఫలితాలు అయితే రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్స్ పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో కొంతమంది, అలాంటి వ్యక్తులు రేపటి రోజున ఉద్యోగంలో మీకు తప్పకుండా కావాలనుకున్నటువంటి ప్రమోషన్లు మీరైతే పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జీతం కూడా పెరుగుదలగా కనిపిస్తుందండి. ఆర్థికంగా అయితే చాలా బలమైనటువంటి రోజుగా రేపటి రోజున మారేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా మీకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంచి ప్రారంభం కూడా రేపటి రోజున, ఎందుకంటే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి రేపటి రోజున ఒక అద్భుతమైనటువంటి ప్రారంభం రోజుగా చెప్పుకోవచ్చు. ఇక లాభాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని లక్ష్యాలను అనుకున్నట్లుగా సాధించగలుగుతారు. కొత్త బాధ్యతలను స్వీకరించేందుకై నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలను కూడా రేపటి రోజున మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం అలాగే సంపదను కూడబెట్టుకోవడంపై మీరు దృష్టిని సారిస్తారు. గతంలో చేసినటువంటి పెట్టుబడులు కూడా లాభాలను కూడా మీకు తెచ్చిపెడతాయండి. వాటి ద్వారా మీకు అన్నీ కూడా భౌతిక సౌకర్యాలన్నీ కూడా మీరు పొందవచ్చు అన్నమాట. ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఆర్థికంగా అలాగే వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు మెరుగుపడతాయండి. కుటుంబ సమస్యల పరిష్కారం కలుగుతుంది. కాబట్టి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఏర్పడేటువంటి ఉత్సాహం, ఆనందం రేపటి రోజున మీ మానసిక ఆరోగ్యానికి మరింత రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే సాధారణంగా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండడం వేరు, మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం వేరు. అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా మన పనిని మనం సాఫీగా చేసుకుంటూ పోవడం, అలాగే ప్రశాంతమైనటువంటి మనసును మనం ఏర్పరచుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడం అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీరు కుటుంబ సమస్యలను ఒక కొలిక్కి రావడం ఏంటంటే మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని తప్పకుండా మీరైతే పొందుతారని చెప్పుకోవాలి. ఈ విధంగా సాధారణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా మంచిగా కుటుంబ సౌఖ్యం వలన ఏర్పడినటువంటి మానసిక ఆరోగ్యం అనేది మీకు రేపటి రోజున అంటే రెట్టింపు అవ్వబోతుందన్నమాట. క్రీడల్లో ఎవరైతే
ఆసక్తికరంగా పాల్గొనాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో వివిధ రకాల క్రీడా రంగంలో రేపటి రోజున మీరు పాల్గొంటారు. అలాగే శని 6వ స్థానంలో ఉన్నటువంటి సమయం కాబట్టి ఆరోగ్య సమస్యలు మీకు ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధించేటువంటి అవకాశాలు అయితే లేవండి. అయితే ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోభివృద్ధికి తప్పకుండా చూస్తారనమాట. కొంచెం ఏంటంటే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళు మీ శత్రువులు కావచ్చు, లేదంటే మీ మీద కొంచెం దౌర్జన్యాన్ని ప్రవర్తిస్తారనమాట. అంటే ఏదైనా కానీ దౌర్జన్యంగా మీ నుంచి ఏదైనా లాక్కోవడం కానీ, మిమ్మల్ని ఏదైనా కానీ అంటే ఎదురించి మాట్లాడడం కానీ, లేదంటే మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టేటువంటి మాటలు కానీ మాట్లాడి నలుగురిలో కూడా మీ ఉన్నతిని చూడలేక ఏదైనా కొంచెం వాళ్ళ ద్వారా అంటే శత్రువుల పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా అయితే తప్పకుండా రేపటి రోజున ఉండాలండి. కాబట్టి ఇంకా చెప్పాలంటే మీరు రేపటి రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో సకాలంలో పూర్తవుతాయన్నమాట. మీరు చాలా రోజుల నుండి పెండింగ్లో ఉంచుకున్నటువంటి పనులు కూడా రేపటి రోజున పూర్తి చేస్తారండి. అలాగే ఏదైనా కానీ సవాలుగా రేపటి రోజున అన్ని సమస్యలు ఎదుర్కోవాలని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీకు ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున విదేశీను అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వారికి విదేశాలకు సంబంధించి రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. ఇక అలాగే ఈ రాశి వారికి ఎవరైతే అంటే చాలా రోజుల నుండి అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు రావడం లేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న వారందరికీ కూడా అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు అనేది మీకు మరలా తిరిగి రేపటి రోజున మీరు తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే ఏంటంటే కనుక రేపటి రోజున చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఏదైనా కానీ చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే కనుక రేపు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చక్కగా ఉదయం సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామిని తప్పకుండా ఆరాధించి దీపాలు పెట్టుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా కానీ అంటే పుస్తకాలు చదువుకోవడం వలన, ఇష్టమైనటువంటి తులసి మాలను స్వామికి సమర్పించడం వలన రెట్టింపైనటువంటి ఉత్సాహంతోనూ అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యంతోనూ పొందుతుందన్నమాట. వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి మాలను సమర్పించడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు తప్పకుండా మంచిగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఎవరైతే రేపటి రోజున అంటే ఈ యొక్క పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు గడిస్తాయండి రేపటి రోజున. అలాగే ఏదైనా కానీ అంటే ఈ రాశి వాళ్ళు చెప్పుకోవడం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక సహాయాన్ని చేయాలని వాళ్ళు అనుకుంటే మాత్రం ముందే ఉంటారు. అలాగే కొంచెం వీరికి ఏంటంటే మొహమాటం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొహమాటానికి దేనికి కూడా పోకండి. ఏదైనా మీ దగ్గరే ఉందని లేదని చెప్పండి. కాబట్టి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోకండి. అలాగే మీకు వృత్తి జీవితం అంటే మీ కెరీర్కి సంబంధించి విషయానికి వస్తే మీరు కార్యాలయంలో గణనీయమైనటువంటి వృద్ధిని అలాగే మంచి ప్రమోషన్లు కానీ లేదంటే ఇంకేదైనా మీ యొక్క జీవితం అనే పెరుగుదలకు రేపటి రోజున చూస్తారనమాట. అలాగే ఈ రోజున మీరు చేయవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో అంటే ఏదైనా కానీ మీరు మరిన్ని ఎక్కువగా లాభాలైతే మీరు తప్పకుండా మీ జీవితంలో సంతృప్తిస్తాయండి. వెంకటేశ్వర స్వామి వారిని మనం ఎప్పుడు కూడా మొక్కుతూ ఉంటే కనుక ఎవరైతే ఏదైనా కానీ అంటే మీరు పొందేటువంటి అవకాశాలు తప్పకుండా రేపటి రోజున కనిపిస్తున్నాయన్నమాట. అలాగే విద్యార్థులకు వారు అనుకున్నటువంటి అంచనాలకు మించినటువంటి మంచి జాబులు కానీ లేదంటే వారు ఎవరైతే విద్యార్థులు పరీక్షలు రాసి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి వారి అంచనాల కంటే ఎక్కువగా మంచి జాబ్ అయితే రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీపై కొంత పగబట్టమని అంటే పగ పెట్టుకొని మరీ ఉన్నారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తుల ద్వారా మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోబోతున్నారండి రేపటి రోజున. అంటే చాలామంది ఏంటంటే మనం ఎదుగుతున్నామంటే చూస్తూ ఓర్వలేని వారు చాలామంది సమాజంలో ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మీపై పని కట్టుకొని మరీ పగబెట్టుకొని ఉన్నారు. అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా రేపటి రోజున మసులుకోవాలన్నమాట. అంటే సాయంత్రం కల్లా ఈ వ్యక్తులు మీపై పగ పెంచుకొని పగ అనేది మీ ముందుకు వ్యక్తం చేస్తారన్నమాట. అప్పుడు మీరు షాక్ అవుతారు. అరే ఇన్ని రోజులు ఎక్కడ ఇన్ని నమ్మాము కదా, వీడితో అన్ని విషయాలు మనం చెప్పుకున్నాము, పంచుకున్నాము, తీరా చూస్తే కనుక అన్ని విధాలుగా వీడికి సహాయాన్ని అందించాము, కానీ ఇతను మనపై కక్ష కడుతున్నాడా, మన వెనుక ఇన్ని గోతులు తీస్తున్నాడా అని తప్పకుండా మీరు అవాకైపోతారనమాట. అటువంటి వారితో కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే వారిని క్షమించకపోతే మిమ్మల్ని మీరు క్షమించుకోలేనటువంటి రోజుగా వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం అలవాటు చేసుకోండి. ఈ విధంగా అయితే రేపటి రోజున కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారిని దూరం పెట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.